నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్చికర్ దవాఖానలో ట్రైకింగ్ డాక్టర్ పై జరిగిన హత్యాచారణ ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ అక్కడ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ లో సైతం చిచ్చు రేపుతోంది. ఈ ఘటన పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతలకే మింగులు పట్టం లేదు. పైగా ముఖ్యమంత్రి స్వయంగా హోం, ఆరోగ్య శాఖలను నిర్వహిస్తూ ఉండడంతో పార్టీ నాయకత్వం ఇరకాట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నెల 9న వెలుగులో చూసిన ఆర్చికర్ మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన, అదే సమయంలో ఈ నెల 14న ఆసుపత్రిపై జరిగిన దాడి ఘటనపై సొంత సర్కారు వ్యవహరిస్తున్న తీరును టీఎంసీ నాయకులే విమర్శిస్తున్నారు. అదే విధంగా ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను మరికొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ బీజేపీ వర్గాల నుంచి వస్తుందట. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తుండడం ఆ పార్టీ నేతలను గందరగోళంకి గురిచేస్తోంది. పైగా పార్టీలో మమత తర్వాత కీలక అధికార కేంద్రమైన ఆమె మేనల్లుడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మౌనం వహిస్తుండడం సైతం విస్మయం కలిగిస్తోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పార్టీ కీలక నాయకుడు కునాల్ ఘోష్ తప్పులు సరిచేసుకోవాల్సిన అవసరం తమపై ఉందని పేర్కొంటూ అభిషేక్ మూగనవ్వు సరికాదని సూచించారు. హత్యాచార ఘటన తర్వాత ఆర్చికర్ ఆసుపత్రిపై ఈ నెల 14న జరిగిన దాడిపై అదే రాత్రి అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టరాదని, వెంటనే అరెస్టు చేయాలని ఆయన ఎక్స్ వేదికగా కోల్కతా పోలీస్ కమిషనర్ ని కోరారు. అయితే విధ్వంసానికి బాధ్యులని ఏ ఒక్కరిని వదిలిపెట్టరాదని, బాధ్యులను 24 గంటల్లోగా అరెస్టు చేయాలని చెప్పారు. అయితే అభిషేక్ ఆశించింది ఏమీ జరగలేదని, అందుకే ఆయన మౌనంగా ఉన్నారని టీఎంసీలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అభిషేక్ బెనర్జీకి పార్టీలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరికొందరు వాదన. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో టీఎంసీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో సరిగ్గా పనిచేయని నాయకులపై వేటు వేయాలని అభిషేక్ కోరారు. దీనిని పార్టీ అధిష్టానం సీరియస్ గా పరిగణించలేదు. ఈ పరిణామాలతో తనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతోందనే భావనలో బెనర్జీ ఉన్నారని పలువురు నాయకులు భావిస్తున్నారు. పాలనా పరంగా తప్పులు, సీనియర్ నేతల వైఖరి కారణంగానే అభిషేక్ మౌనంగా ఉన్నారని మరికొందరు నాయకులు అంతర్గత చర్చల్లో చెప్తుండడం గమనార్హం. మరోవంక హత్యాచార ఘటనపై అభిషేక్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనల్లో దోషులకు ఉరిశిక్ష విధించేలా కేంద్రం చట్టం తీసుకొని రావాలని సూచించారు. హత్యాచార ఘటనపై అధికార పార్టీ టీఎంసీలో నేతలు తలో మాట మాట్లాడటం రాజకీయంగా చర్చానీయాంశమైంది. సీనియర్ నేత శాంతాను సేన్ మాట్లాడుతూ హత్యాచార ఘటన సీఎంకు తెలియకుండా ఆర్జికర్ ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ తొక్కిపెట్టారని, దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. మరో నేత కునాల్ మాత్రం సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో ఆధారాలు చెరిగిపోయేలా మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు చేపట్టరాదని చెప్పారు. టీఎంసీ సీనియర్ నేత, రాజ్యాంగ సభ్యుడు సుఖేందు షేఖ్కర్ రాయ్ వైఖరి పార్టీలో మరింత దుమారం రేపింది. ఈ నెల 14న మహిళలు చేపట్టిన ధర్నాలో ఆయన ఒంటరిగా పాల్గొనడంతో పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏదేమైనా కానీ ఈ ఘటన తర్వాత టీఎంసీలో మొదలైన చిచ్చు మమతా బెనర్జీ రాజీనామా దాకా వెళ్తోందని, ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు వస్తాయని వాదనలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ ద్వారా సమాజ హితం, జాతీయ భావం, సనాతన ధర్మం ప్రజల్లోకి వెళుతోంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్ కి మీ అందరి సపోర్ట్ చాలా చాలా అవసరం. మీరు చేసే ప్రతి రూపాయి కూడా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. ప్రస్తుతం మనం ఒకరిద్దరు ఎంప్లాయీస్ ని పెట్టుకున్నా కూడా సాలరీస్ ఇవ్వలేని స్థితిలో ఉన్నాము. మీ అందరి సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్విప్మెంట్ కూడా లేకుండా, ఆఫీస్ కూడా లేకుండానే మన ఛానల్ నడుస్తోంది. మీ అందరి సహాయం అనేది అయితే చాలా 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 అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు సపోర్ట్ చేయొచ్చు. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.